శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్ములను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మన జీవితంలో అనేకమైనటువంటి ప్రశ్నలు మనం ఎదుర్కొంటూ ఉంటాము. మనము కూడా అనేక మందిని ప్రశ్నలు అడుగుతూ ఉంటాము. ప్రశ్న ఆలోచింపచేస్తుంది. ప్రశ్న అనుమానాలు తీరుస్తుంది. ప్రశ్నలు విజ్ఞానాన్ని పెంచుతాయి. పరిశీలనకు, పరిశోధనకు ప్రశ్నలు ఎంతో దోహదం చేస్తాయి. ప్రశ్నించటము అనేది ఒక వ్యక్తి యొక్క జవాబుదారీతనాన్ని పెంచుతుంది. మనం అంటాం కదా, అడిగేవారు ఎవరు లేరు కాబట్టి ఇష్టానుసారంగా చేస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అని. అంటే అడిగేవారు, అంటే ప్రశ్నించేవారు ఉంటే లెక్క చెప్పాలి, జవాబు చెప్పాలి. కాబట్టి జవాబుదారీతనాన్ని పెంచేది ప్రశ్నలు. సరిచేసుకోవటానికి, పొరపాట్లను సరిచేసుకోవడానికి ప్రశ్నలు ఎంతో ఉపయోగపడతాయి. సత్యాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ప్రశ్నలు ఎంతో సహాయకరంగా ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క స్థితిని అర్థం చేసుకోవడానికి, తను తాను పరిశీలన చేసుకోవడానికి, తన స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రశ్నలు చాలా వరకు ఉపయోగపడతవి అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. మన అనుదిన జీవితంలో కూడా రకరకాల ఈ చర్చల్లో లేకపోతే అనేకమైనటువంటి ప్రశ్నలు, లేకపోతే మనకు ఇంటర్వ్యూల్లో అనేటువంటి ప్రశ్నలు జవాబులు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రశ్నల ద్వారా వేరే వ్యక్తిలో నుంచి సమాచార సేకరణ, విషయ సేకరణ జరుగుతూ ఉంటుంది. అలానే వేరే వారికి అర్థం కావడానికి కూడా ముందు వారికి ఎంతవరకు అర్థమైంది అని తెలుసుకోవడానికి కూడా ప్రశ్నించటము, తద్వారా వారికి ఏది అవసరమో అది చెప్పటము అనేది అది ప్రశ్న ద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రశ్న అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. అది సరిగా ఉపయోగించుకుంటే, ప్రశ్నించటం కానీ ఒక ఓపెన్ మైండ్తో, విశాల దృక్పథంతో ప్రశ్నించటము, వేరే వారు ప్రశ్నించడానికి ఇష్టపడటము మనం కానీ అలవాటు చేసుకుంటే అది మన జీవితాలకు ఎంతో క్షేమంగాను, మనం పడిపోకుండా కాపాడేదిగాను, అనేక సత్యాలు నేర్చుకోవడానికి సహాయకరంగాను మనకు ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపం చేశాను అంటే, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి ప్రశ్నలు ద్వారా సత్యాన్ని చెప్పడానికి, దైవ సంబంధమైనటువంటి విషయాలు బోధించడానికి ఆయన ప్రశ్నల ద్వారా వినేవారికి ఎంతవరకు అర్థమైంది, వారికి ఏ విషయాలు చెప్పాలి అనేది ఆయన ఆ పద్ధతిని, ప్రశ్నా పద్ధతిని ఆయన వాడినట్టుగా మనకు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. ఉదాహరణకు, నా గురించి ఏమనుకుంటున్నారు? ఆయనకు తెలియక కాదు. ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమనుకుంటున్నారో ఆయనకు తెలుసు. అందరి హృదయాంతరంగములు, ఆంతర్యములు ఎరిగినవాడు గనుక ఏ మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు అని యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. అనేక పర్యాయములు బైబిల్ గ్రంథములో వారి ఆలోచనలు ఎరిగి అని, వారు అడగకముందే వారి ఆలోచనలను ఎరిగినటువంటి దేవుడు అయినప్పటికీ కూడా శిష్యులను కావాలని ఆయన అడిగాడు, ఏమనుకుంటున్నారు అని. తద్వారా వారు ఎంతవరకు అవగాహన కలిగి ఉన్నారు అనేది వారికి అర్థం కావడానికి ఆయన ప్రశ్నించినట్టుగా మనం చూస్తాం. ఈ సమయంలో ప్రత్యేకంగా
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యేకత, ఆయన అసమానత, ఈ విషయంలో ఆయనకు సమమైన వారు గాని, సాటి అయిన వారు గాని ఎవరు లేరు అంటానికి ఆయన జీవితము చాలా ప్రత్యేకమైనది. ఆయన జన్మ, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, అలానే ఆయన బోధ, ఆయన క్రియలు, అవన్నీ కూడా అవి ఎంతో అసమానమైనవిగా, ప్రత్యేకమైనవిగా, ఎవరూ చేయలేనివిగా మనకు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఆయన దేవుడే మానవుడిగా వచ్చాడు కాబట్టి, దైవ మానవునిగా ఈ లోకములో ఆయన జీవించాడు కాబట్టి, పాపము లేకుండా ఆయన జీవించాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితము ఎంత తరిచినా, ఎంత ధ్యానం చేసినా అది పెరుగుతుందే తప్ప ఆయన తరిగేది కాదు. అంత విశేషమైన, అంత ఆశ్చర్యకరమైనటువంటి జీవితము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించాడు. అయితే ఈ సమయంలో పునరుద్ధానుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణమును జయించి తిరిగి లేచినటువంటి వాడు. మరణించి తిరిగి లేవటం. తిరిగి లేవటం అంటే మరలా బ్రతకటం కాదు, అదే శరీరం కాదు. మరణించిన వ్యక్తి మహిమ దేహముతో తిరిగి లేవటాన్ని పునరుద్ధానము అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ భూలోకంలో మానవ చరిత్రలో ఇప్పటివరకు కానీ ఇక ముందు కానీ పునరుద్ధానుడుగా చావును, సమాధిని, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అదే సమయంలో పునరుద్ధానుడు అయిన తరువాత, యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నేను మూడవ దినమున తిరిగి లేస్తాను అని చెప్పాడు. ఆ విధంగానే ఆయన లేచాడు. లేచిన తరువాత ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దాదాపు 40 దినాలు ఆయన ఆయా రీతులుగా అనేక మందికి ప్రత్యక్షపరుచుకున్నట్టుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఆయన పునరుద్ధానటువంటి ప్రభువు ఏదో దాక్కున్నట్టుగాను, చాటుగా ఉన్నట్టు కాదు గాని ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే ఈ సమయంలో ఆ ప్రత్యక్షపరుచుకున్నటువంటి ప్రభువు కొన్ని ప్రశ్నలు అడిగాడు. కాబట్టి ఈ సమయంలో పునరుద్ధానుడైన ప్రభువు అడిగిన ప్రశ్నలు మరలా జ్ఞాపం చేస్తున్నాను. పునరుద్ధానుడైనటువంటి ప్రభువు అడిగినటువంటి ప్రశ్నలు మనకు బైబిల్ గ్రంథంలో సువార్తలలో మనకు కనపడతాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ఆఖరి అధ్యాయాలలో మత్తయి సువార్త 28వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము, యోహాను సువార్త 20, 21 అధ్యాయాలలో పునరుద్ధానుడైనటువంటి ప్రభువు తన్ను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు అనేది మనకి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. అయితే పునరుద్ధానుడైనటువంటి ప్రభువు ఆయన కొన్ని ప్రశ్నలు అడిగాడు. నేను ముందుగా చెప్పినట్టుగా సత్యము అర్థం కావటానికి, అనుమానాలు తీర్చటానికి, అలానే వారి యొక్క స్థితి అర్థం కావడానికి, తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన ప్రశ్నలు అడిగినట్టుగా చూస్తాము. అవి కొంత మనము ఆలోచన చేసి అందులో అటువంటి ఆత్మీయ సత్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ సమయంలో నా యొక్క అంశం ఏమిటంటే పునరుద్ధానుడైన ప్రభువు అడిగిన ప్రశ్నలు. అందులో ఒకటి యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనములో అక్కడ మగ్దలేన మరియ అనే ఆమెతో ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెదుకుచున్నావు? ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెదుకుచున్నావు? చాలా మంచి ప్రశ్న అండి. వాస్తవంగా సందర్భాన్ని గాని మనం చూస్తే వారు పెందలడ లేచి, మగ్దలేని మరియ పెందలకడ లేచి ఆనాడు ఉన్నటువంటి వారి యొక్క సంస్కృతి ఆచారం ప్రకారము ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూయాలి అని చెప్పని
ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఖాళీ సమాధిని చూసింది. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి, ఆయన సమాధి ఖాళీగా ఉంది కాబట్టి, ఆ ఖాళీ సమాధిని చూసి, ఆ ప్రేమతో ప్రభువుని ఎవరో తీసుకువెళ్లారు అని ఆమె ఏడ్పులో ప్రేమ కనపడుతుంది. ఆమె ఏడ్పులో ప్రభువు పట్ల ఆమెకున్నటువంటి సంబంధం గానిండి, ప్రేమ కానిండి, లేకపోతే ఆప్యాయత కానిండి మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అటువంటి ఆందోళనతో కూడినటువంటి ఒక ఏడ్పు మనకక్కడ కనపడుతుంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చక్కని ప్రశ్న అడిగాడు. ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెతుకుచున్నావు? అనేటువంటి మాట. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఈ ప్రశ్నలో యేసుక్రీస్తు ప్రభువారు నీవు ఏడవవలసిన అవసరం లేదు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు, చింతపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. నేనే ఆయనను. నీవు ఎవరిని వెతుకుచున్నావో ఆయనను నేనే పునరుద్ధానమును జీవమును. తాను చెప్పినట్లుగా ఆయన లేచాడు. ఒకవైపు ఆమె యొక్క ఆ స్థితిని అర్థం చేసుకుంటూనే, దాన్ని ప్రశ్నిస్తూనే ఆయన ఎంతో ఆదరణ కలిగినటువంటి మాటలు, ఆ మాటల్లో అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు అనేటువంటి మాటలో మనకు ఒక రకమైనటువంటి ఆదరణ, ధైర్యం, భరోసా మనకు కనపడుతుంది. ప్రియులారా, ఇదే ప్రశ్న ఒకవేళ ప్రభువు మిమ్మల్ని అడిగితే, ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరిని వెతుకుచున్నారు అని అడిగితే, ప్రభు చెప్పేటువంటి మాట ఏమిటంటే, మీరు ఏడవలసిన అవసరం లేదు, దుఃఖపడవలసిన అవసరం లేదు, కన్నీరు కార్చటువంటి అవసరం లేదు. ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు, ఆయన మనతో పాటు ఎల్లప్పుడూ ఉండేటువంటి దేవుడు కాబట్టి, ఆయన యుడని ఎడబాయని దేవుడు కాబట్టి, ఆయన మన భావాలు, మన భావోద్రేకాలు, మన భయాలు, మన భవిష్యత్తు ఆయన అర్థం చేసుకుంటాడు కాబట్టి, మీరు ఏడవలసిన పని లేదు, చింతపడాల్సిన పని లేదు అనేటువంటి సత్యం మనకిక్కడ పరోక్షంగా అర్థమవుతుంది అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. రెండవది, పునరుద్ధరణటువంటి ప్రభు అడిగినటువంటి ప్రశ్నలలో రెండవది ఏమిటంటే, లూకా సువార్త 24వ అధ్యాయంలో ఒక ఇద్దరు ప్రయాణం చేసి వెళుతూ ఉన్నారు. ఆ ఆదివారమున బహుశా ఆ ఉదయమే వారు ప్రయాణం చేసి వెళుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు వారు ప్రయాణం చేసి ఇద్దరు మనుషులు ఎమ్మాయి గ్రామానికి, యెరూషలేము దగ్గర నుండి ఎమ్మాయి గ్రామానికి వారు ప్రయాణం చేస్తున్నారు. వారు ప్రయాణం చేస్తూ అక్కడ జరిగినటువంటి సంభవాలను సంభాషించుకుంటూ ఉన్నారు. సంభాషణ చేస్తున్నారు. ఇట్లా జరిగింది, అట్లా జరిగింది. కొంతమంది వెళ్ళారు, ప్రభువు కనపడలేదు, వారు సిలువ వేశారు అని వారి సంభాషణ చేస్తూ ఉన్నారు. ఆ సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక బాటసారిలాగా, ప్రభువులాగా కాదు, ఒక బాటసారిలాగా వారితో నడిచెను అనేటువంటి మాట బైబిల్లో చాలా చక్కని మాట ఉందండి. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరకు వచ్చి మనతో పాటు నడిచేటువంటి దేవుడు అనే సత్యం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇది అడిగిన ప్రశ్న ఏమిటంటే, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా, మీరు దేని గురించి సంభాషణ చేస్తున్నారు అనేది ఆయన అడిగాడు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మన యొక్క కాన్వర్జేషన్స్, మన సంభాషణ ఏ విధంగా ఉంది? అందులో విశ్వాసంతో కూడిన సంభాషణ, వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నటువంటి సంభాషణ, లేకపోతే కేవలము సంభవాలను మాత్రమే సంభాషించుకుంటూ దాని వెనుకున్నటువంటి సత్యాన్ని అర్థం చేసుకోకుండా ఉంటున్నామా అనేటువంటి భావంతో ఆయన అడిగాడు. మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమిటి అంటే, మీరు సంభాషిస్తున్నారు, ఏవైతే జరిగినవో, ఏవైతే సంభవించినవో, అది శిలువ కార్యం కానీ, అది పునరుద్ధానం కానివ్వండి, ఆ ఉదయాన జరిగినటువంటి ఖాళీ సమాధి కానివ్వండి, వీటిని మీరు సంభాషించుకుంటున్నారు. కానీ దాని వెనకాల మీకు ఉన్నటువంటి సత్యము అర్థమవుతుందా అనేటువంటి పరోక్షమైన భావంతో
మీరు మాట్లాడుతున్నటువంటి సంభాషణ ఏంటి అని అడిగాడు. ఆ తర్వాత వారు చెప్పారు. అయితే మరొక ప్రశ్న కూడా యేసుక్రీస్తు ప్రభువు అడిగారు. ఇది మూడవ ప్రశ్న. అదే అదే వారితోనే అడిగినటువంటి మూడవ ప్రశ్న ఏమిటంటే లూకాసు సువార్త 24:26లో ఉంటుంది. ఏముంటుంది? క్రీస్తు ఎలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? అగత్యము అంటే ఇది తప్పనిసరి కదా! ఇది ప్రవచన రూపంగా గానండి, నేను మీకు ముందే చెప్పాను కదా అనేక రీతులుగా అని క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట, ఆయన పునరుద్ధానుడవుట, పరలోకానికి వెళ్ళుట, ఆరోహణుడవుట, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండుట, ఇది అగత్యము. ఇది తప్పనిసరిగా జరిగేటువంటి విషయము అనేటువంటి భావనతో నెససరీ అంటాడు. ఇది అవసరము, ఇది తప్పనిసరిగా జరిగేదని మీకు తెలియదా అనేటువంటి మరొక ప్రశ్న అంటే ఆ ప్రశ్నలో క్రీస్తుని మీరు జ్ఞాపకం చేసుకోనండి, వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి అనేటువంటి సందర్భం మనకు కనపడుతుంది. 3 ప్రశ్నలు మనం చూసాము. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అనే దాంట్లో ఒక భరోసా మనకు కనపడుతుంది. మన సంభాషణలో సత్యం ఉండాలి అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి ప్రశ్న ఆయన అడిగాడు. అదే సమయంలో క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అంటే అది అగత్యమే, అది అవసరమే, అర్థం చేసుకోండి అనే భావన ఆ ప్రశ్నలో ఉంది. 4వ ప్రశ్న ఆయన ఏమన్నాడు అంటే లూకాసు సువార్త 24:38లో అక్కడ 10 మంది శిష్యులు, తోమా అక్కడ లేడు, 10 మంది శిష్యులు వారు ఒక గదిలో ఉంటున్నప్పుడు పునరుద్ధానటువంటి ప్రభువు వారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి వారు అడిగిన ప్రశ్న ఏమిటంటే, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములో సందేహము పుట్టనేలా అన్నాడు. మరలా చదువుతున్నాను. శిష్యులకు 3.5 సంవత్సరాలు తనతో పాటు ఉండి అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యాలు చూసి ఆయనతో పాటు ఆహారము పానీయము భుజించి ఆయన బోధలు విన్న తర్వాత ఆయన పునరుద్ధానుడైన తర్వాత అటువంటి 10 మంది శిష్యుల్ని ఆయన అడిగిన ప్రశ్న ఏమిటంటే, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములో సందేహం పుట్టనేలా అన్నాడు. అంటే ఈ సమయంలో ఆ ప్రశ్నలో మనకేమర్థమవుతుందంటే, సాధారణంగా పరిస్థితులను బట్టి మనకు కలవరం ఉంటుంది. ఆ సంభవాలు, ఆ మరణం సంభవించటము, వారు సైనికులు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయటము, ఆయన సమాధి చేయబట్టము, ఖాళీ సమాధి వచ్చి వాళ్ళు స్త్రీలు చెప్పటము, చాలాసార్లు ఏమి జరుగుతుందో అర్థం కానప్పుడు, పరిస్థితులు అగమ్య గోచరంగా ఉంటున్నప్పుడు, తరువాత ఏంటిది, ఏం చేయాలి అనేది ఒక స్పష్టత లేనప్పుడు సాధారణంగా మానవులంగా మనకేముంటుందంటే కలవరం ఉంటుందండి. అదే సమయంలో అనేకమైనటువంటి సందేహాలు, అనుమానాలు మనకు కలుగుతాయి. అది సాధారణమే. అయితే పునరుద్ధానటువంటి ప్రభువు మనకిచ్చేటువంటి వాగ్దానం లేకపోతే అభయం ఏందంటే, ఆ ప్రశ్నలో మీరెందుకు కలవరపడుచున్నారు అనే ప్రశ్నలో నేను పునరుద్ధానుడను, మీరు కలవరపడాల్సిన అవసరం లేదు, మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. అది పరిస్థితుల గురించి కానివ్వండి, పర్యవసానాల గురించి కానివ్వండి, భవిష్యత్తు గురించి కానివ్వండి, మీరు కలవరపడాల్సిన పని లేదు, మీ జీవితాల గురించి మీరు సందేహపడాల్సిన అవసరం లేదు అని పునరుద్ధానటువంటి ప్రభు యొక్క ఈ ప్రశ్నలో మనకేమవుతుంటే కలవరం. ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన శిలువ మరణానికి ముందే చెప్పాడు, మీ హృదయములు కలవరపడనీయకుడి అని చెప్పి ఆయన చెప్పాడు. దాదాపు 2 సార్లు చెప్పాడు. మీ హృదయములు కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచుతున్నారు, తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్పాడు. అయినా మానవులం కాబట్టి పరిస్థితులను బట్టి అనేకమైనటువంటి ప్రశ్నలు, కలవరం కలుగుతున్నప్పుడు పునరుద్ధానటువంటి ప్రభు ఇచ్చేటువంటి మాట ఏమిటంటే, కలవరపడాల్సిన పని లేదు, సందేహపడాల్సినటువంటి పని ఏమీ లేదు. ఇది 4వది. 5వది, పునరుద్ధానటువంటి ప్రభువు అడిగినటువంటి ప్రశ్నల్లో 5వ సందర్భం ఏంటంటే, యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనములో, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అన్నాడు. ఇక్కడ సందర్భం ఏమిటంటే, ఒక 7గురు పునరుద్ధానుడైన తర్వాత ఇక వారికి ఎందుకో ఇంకా మరలా వెనక్కి వెళ్ళిపోదాము అన్నట్టుగా
నేను మరలా చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని పేతురు అంటే, మరి కొంతమంది కూడా మేము ఆయనతో పాటు అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వారు చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు. వారు ఎంతో కష్టపడ్డారు కానీ, వారు రాత్రంతా కష్టపడ్డారు. కానీ చేపలేమీ దొరకనట్టుగా మనం చూస్తాం. అప్పుడు ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణటువంటి ప్రభువు వారికి ప్రత్యక్షమై అడిగిన ప్రశ్న ఏందంటే, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అన్నాడు. దానికి జవాబు ఏమిచ్చారంటే, ఏమీ లేదు అన్నారు. అంటే ఆ ప్రశ్నలో ఏమర్థమవుతుందంటే, మీరు అన్నీ రుచి చూచి విడిచిపెట్టి వెళ్ళటం వలన మీరు విఫలమవుతారు తప్పక సఫలం కాలేరు. మీ సొంత ప్రయత్నాల ద్వారా నన్ను విడిచి, యోహాను సువార్త 10 అని చెప్పాను కదా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహిస్తానని చెప్పన్నాడు. తండ్రి యొక్క మహిమ కొరకు లేదా కుమారుని మహింపరచడానికి తండ్రి మీకు దయచేస్తాడు అని చెప్పన్నాడు. అయితే వీరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరచి తమ సొంత ప్రయత్నం ద్వారా వారు వెళ్ళారు కాబట్టి, అయితే దేవునికి స్తోత్రం, వారు వారిని విడిచిపెట్టలేదండి. మీరు గమనించండి, ఈ సందర్భాలన్నిటిలో కూడా ఆయనే వారి దగ్గరికి వచ్చాడు. ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు. ఆయన యొక్క ప్రేమ ఏమిటంటే, ఆయన్ని విడిచి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా ఆయన వారిని విడవకుండా వారి దగ్గరకు వచ్చి వారికి ప్రశ్నించి వారి స్థితి వారికి అర్థమయ్యేటట్టు చేసి, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు అనేటువంటి ఒక సత్యాన్ని ఆ ప్రశ్నలో మనకు అర్థమవుతుంది. భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అంటే వారు ఏమీ లేదు అని చెప్పన్నారు. కాబట్టి ప్రభు వారికి సహాయం చేశాడు. వారు పెద్ద చేపలు పట్టారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ సహవాసము చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క 5వ ప్రశ్నలో నన్ను విడిచట వలన మీకు మీ సొంత ప్రయత్నాల వలన మీకు సఫలముండదు అని యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపం చేశాడు. పునరుద్ధరణటువంటి ప్రభువు అడిగినటువంటి 6వ ప్రశ్న ఏంటిదంటే, ఆ సందర్భంలోనే యోహాను సువార్త 21వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో పేతురును ప్రశ్న అడిగాడు. ఏమన్నాడు అంటే, నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు. సీమోను కుమారుడు అయిన యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినట్టుగా మనం చూస్తాం. అంటే ఆ ప్రశ్నలో వీటన్నిటికంటే, అంటే ఈ వృత్తి, ఈ చేపలు, వీటన్నిటికంటే కూడా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనేటువంటి ఆ ప్రశ్నలో పేతురు యొక్క బాధ్యత, ప్రభు యొక్క కోరిక, ప్రభు యొక్క ఆశ, ప్రభు ఏ విధంగా పేతురుని నమ్మాడు, నమ్మి తన మందను, తన యొక్క సంఘం పుట్టబోయేటువంటి ఆ సంఘాన్ని ఏ విధంగా పేతురుకి అప్పచెప్పబోతున్నాడు అనేది మనకు అర్థమవుతుందండి. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనేటువంటి మాటలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆశను, ఆయన కోరికను, మన బాధ్యతను జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. వీరన్నిటికంటే కాదు, వీటన్నిటికంటే, ఈ వలల కంటే, ఈ సముద్రం కంటే, ఈ చేపల కంటే, ఈ విస్తారమైనటువంటి చేపల కంటే కూడా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసుక్రీస్తు ప్రభువారు అడిగినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క 6వ ప్రశ్నలో మన ప్రేమను మనం జ్ఞాపం చేసుకోవాలి. నిజంగా మనం లోకంలో ఉన్న వాటికంటే కూడా ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నామా, లేదా లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ప్రేమిస్తే ఏమన్నాడు అంటే, నా మందను కాయి, నా మందను వేపు అన్నాడు. ఆఖరిగా పునరుద్ధరణటువంటి ప్రభు అడిగినటువంటి 7వ ప్రశ్న ఏమిటంటే, ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వచనంలో, నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి. అర్థం ఏమిటంటే, అక్కడ సంభాషణ, పేతురు యేసుక్రీస్తు వారు ముందు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వెనుక యోహాను గారు వస్తా ఉన్నాడు, శిష్యుడైన యోహాను. ఈ పేతురు గారు తన గురించి సంభాషణ అయిన తర్వాత యోహాను గురించి అడుగుతున్నాడు. ఆయన సంగతి ఏంటి అన్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం ఏంటంటే, నీకెందుకు అన్నాడు. అతని పట్ల నాకు చిత్తం ఉంది, అది అతడు నేను వచ్చే వరకు ఉంటాడు, అది
అయితే నీకేంటి అంటే ఆ ప్రశ్న ఏంటంటే వేరే వారి గురించి కాదు మనం ఆలోచన చేయాల్సింది. తర్వాత పోటీ పట్టాలు లేకపోతే పోల్చుకోవటాలు కాదు. నీ పట్ల నా పట్ల వ్యక్తిగతంగా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఒక పని కలిగి ఉన్నాడు. ఒక చిత్తాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి మనకి దేవుడు ఏదైతే అప్పచెప్పాడో, ఏ పనైతే ఇచ్చాడో ఆ పని నువ్వు చెయ్యి. వేరే వారి గురించి నీకెందుకు అనేటువంటి ఒక సత్యం మనకక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఈ సమయంలో పునరుద్ధరణటువంటి ప్రభువు అడిగినటువంటి ప్రశ్నల్లో అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అనేటువంటి మాటల్లో ఒక భరోసా ఉంటుంది. ఏం సంభాషిస్తున్నారు అనే మాటల్లో సంభాషణ మాత్రమే కాదు సత్యాన్ని అర్థం చేసుకోండి అనే మాట ఉంది. క్రీస్తు శ్రమపడి ఇట్లా లేస్తాడు అగత్యము అనేటువంటి మాటలో ఆ వాక్య సత్యం మనకు అర్థమవుతుంది. అదే సమయంలో మీరెందుకు కలవరపడుచున్నారు, సందేహం అవసరం లేదు అనేటువంటి ఒక వాగ్దానం అర్థమవుతుంది. మీ వద్ద ఏమైనా ఉన్నదా అనేటువంటి ప్రశ్నలో ఆయన లేకుండా మనం ఏం చేయలేము అర్థమవుతుంది. నన్ను ప్రేమిస్తున్నావా అనేటువంటి మాటలో ప్రాణం పెట్టిన ప్రభువు మన నుంచి ఏం కోరుతున్నాడో మనకు అర్థమవుతుంది. అతడు వచ్చుట నాకిష్టమైతే నీకెందుకు అనేటువంటి మాటలో మన యొక్క ప్రభుకి మన పట్ల ఏం చిత్తముందో అది చేయాలి అనేటువంటి భావన మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సమయంలో పునరుద్ధరణటువంటి ప్రభు అడిగిన ప్రశ్నలో ఉన్నటువంటి సత్యాన్ని అర్థం చేసుకుంటూ అందులో ఉన్న పాఠాన్ని నేర్చుకుంటూ ఆ ప్రకారంగా ప్రభువుకి ఇష్టలంగా సంతోషంగా ఆనందంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.